ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నందిపాటి మురళి ఆధ్వర్యంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ హీరో వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఆయన ఇమేజ్ దెబ్బతీసేలా ఉన్న ఈ పోస్టులను తక్షణమే తొలగించి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వాళ్లను గుర్తించి కఠినంగా శిక్షించాలని వాళ్లు కోరారు. ఇది కేవలం ఒక్క నటుడికి పరిమితం కాకుండా ఈ మధ్య కాలంలో పలువురు ప్రముఖులను సైతం కొందరు సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఫిర్యాదు ప్రాధాన్యత సంతరించుకుంది. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకరమైన కంటెంట్ను పోస్ట్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో తరచుగా జరుగుతున్న సైబర్ నేరాలలో ఒకటిగా మారింది. దీని కారణంగా ప్రముఖులు, సామాన్యులు అనే తేడా లేకుండా అనేక మంది మానసిక వేదనకు గురవుతున్నారు. మొన్న మధ్య ఇదే ఇష్యూ మీద కోర్టుకు కూడా వెళ్లారు ఐశ్వర్య రాయ్, నాగార్జున లాంటి స్టార్స్. కోర్టు కూడా వాళ్ళకే సపోర్ట్ చేసింది. ముఖ్యంగా సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులపై వ్యక్తిగత ద్వేషంతోనో లేదా అల్లరి కోసమో కొందరు దుశ్చర్యలకు పాల్పడుతూ వాళ్ల ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి చర్యలు సమాజంలో అనైతికతను, అశాంతిని పెంచే విధంగా ఉంటున్నాయన్నారు పోలీసులు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఈ విషయంపై ధైర్యంగా ముందుకు వచ్చి హైదరాబాద్ సిపివిసి సజ్జనర్కు ఫిర్యాదు చేశారు. దీని ద్వారా సైబర్ నేరాల పట్ల అప్రమత్తత పెరుగుతుంది. అభిమానులు తమ అభిమాన నటుల పట్ల గౌరవం కలిగి ఉండడం ఎంత ముఖ్యమో ఇతరుల వ్యక్తిగత జీవితాలను కించపరిచేలా ప్రవర్తించడం సరికాదని గుర్తించడం అంతే ముఖ్యం. ఇలాంటి ఫిర్యాదులు సైబర్ నేరగాళ్లకు ఒక గట్టి హెచ్చరికగా పనిచేస్తాయి. సోషల్ మీడియాలో ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి అసభ్యకరమైన పోస్టులు చేయడం అనేది వ్యక్తిగత స్వేచ్ఛను దుర్వినియోగం చేయడమే అవుతుంది. పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించి ఈ పోస్టులను తక్షణమే తొలగించేందుకు కృషి చేయాలంటున్నారు ఫ్యాన్స్. వాటి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందంటున్నారు. సైబర్ నేరాలకు సంబంధించిన చట్టాలను మరింత కఠినంగా అమలు చేయడం, సోషల్ మీడియా వేదికలు కూడా ఇటువంటి అభ్యంతరకర కంటెంట్ను తొలగించడంలో బాధ్యత వహించడం ద్వారా మాత్రమే ఈ సమస్యను పరిష్కరించడానికి వీలవుతుంది. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్, కొరటాల శివ సినిమాలు లైన్లో ఉన్నాయి.